మాలిని అయితే దీపావళి ఇల్లు ఎత్తుకుంటూ ఇంటికొస్తుంది. ఇంక కాంచన అయితే మాలినిని చూసిన తర్వాత అసలు నువ్వు ఎందుకొచ్చావంటే, ఏంటి కాంచన ఎలాంటి ఇంట్లో ఉంటున్నావు? అయినా నీ పేదరికని పోగొట్టాలని నేనొచ్చాను. ఇదో బ్లాంక్ చెక్కు. నీకు కావాల్సినంత అమౌంట్ రాసుకొని ఇక్కడి నుంచి ముందు నువ్వు బయటపడు. అయినా మీ నాన్నకి అంత ఆస్తుంది కదా! నిన్ను ఇలాంటి పేదరికంలో ఎందుకు పెట్టాడు అని చెప్పనని ఇంక శివన్నారాయణ ఎత్తి పొడిచినట్టుగా మాట్లాడుతుంది. ఇంక కార్తీక్ తనతో మాట్లాడాలని చూసినా కాంచన అయితే నువ్వేం మాట్లాడొద్దు కార్తీక్ అని చెప్పని అనేసి ఇంక కాంచన అని మాలినికి బుద్ధొచ్చేలా మాటలైతే ఇంక మాట్లాడుతుంది. ఇంక తను ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయం శివనారాయణకైతే తెలిసి ఇంకా సూరజ్ని అలాగే కార్తీక్ని వెంటేసుకొని ఇంకా మాలిని ఇంటికైతే వెళ్తాడు. ఇంకా అలా వెళ్ళిన తర్వాత కార్ దిగి రిటర్న్గాని ఏంటి ఈ ఇంటికి వచ్చామని చెప్పని సూరజ్ అయితే అంటాడు. ఏంటి ఇదేదో నీకు తెలిసిన ఇళ్ళ మాదిరిగా అంటున్నావు అంటే, అవును ఇది నాకు తెలిసిన వాళ్ళ ఇల్లు లాగానే ఉంది అని చెప్పనని మళ్ళీ మాట దాటేస్తాడు. కానీ కార్తిక్ అయితే మాత్రం సూరజ్ మీద కాస్త అనుమానం వస్తుంది. అంటే మాలినికి సూరజ్కి ఏమైనా సంబంధం ఉందా, అయినా ఇంత ఇదిగా ఇంటికి వచ్చామా అని ఎందుకు అంటాడని. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా శివనారాయణకి మాలినికైతే నా కూతురు దగ్గరికి వెళ్ళి నువ్వు తన పేదరికం గురించి మాట్లాడాల్సినంత అవసరం నీకేముంది, అయినా వాళ్ళు బతుకుతున్నారు కదా, అన్నిట్లలో వేలు పెట్టి అవతల వాళ్ళని బాధ పెట్టడమేనా నీకు ఇష్టమైంది అని చెప్పని ఇంక శివనారాయణ అంటే ది గ్రేట్ శివనారాయణ గారు తన కూతురికి ఆస్తి విషయంలో తన పేదరికంలో నెట్టాడు అంటే చూసే వాళ్ళందరికీ చాలా బాగుండదు కదా. అయినా మనం బంధువులమి, ఇలాగా మీ కూతురు అలా ఉంది అంటే నాకు మనసు ఒప్పక నేను వెళ్ళాను అని చెప్పి అంటుంది. ఇంక సూరజ్ని అయితే ఇంకా అసలు విషయం అయితే సూరజ్ తెలిసిపోతుంది. ఇంకా సూరజ్ అలాగే మాలిని ఉన్న ఫోటోనైతే ఆ ఇంట్లో అయితే శివనారాయణ కార్తిక్ చూస్తాడు. చూసిన తర్వాత సూరజ్ నీకు ఇంటికి ఏంటి సంబంధం అంటే తను ఎవరో కాదు మా అమ్మే అని చెప్పని సూరజ్ అంటే ఇంకా మాలిని అయితే నేను వాడు నా కొడుకేను అని చెప్పని మాలిని కూడా అంటుంది. కానీ నువ్వు నా తల్లి కాదు అని చెప్పని సూరజ్ అంటాడు.